ఇవాళ అసెంబ్లీ మండలి జాయింట్ సెషన్ జరుగుతుంది. ఈ సెషన్ ఉద్దేశించి గవర్నర్ తమిళసై ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆమె తొలిసారి ప్రసంగిస్తుండటంతో ఆసక్తి నెలకొంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమైన కేబినెట్ గవర్నర్ ప్రసంగాన్ని ఆమోదించింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలను గవర్నర్ స్పీచ్లో ప్రస్తావించనున్నట్టు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ 3వ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన్ను స్పీకర్ స్థానం దగ్గరకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మాజీ మంత్రి కేటీఆర్, ఇతర నేతలు తీసుకుని వెళ్లి కుర్చీలో కూర్చోబెట్టారు. ఎంపీటీసీ నుంచి అసెంబ్లీ స్పీకర్గా ఎదిగిన గడ్డం ప్రసాద్ కృషి ఎంతో అభినందనీయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్పీకర్ ఎన్నికకు మద్దతు ఇవ్వాలని శ్రీధర్ బాబు అడగగానే సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కేసీఆర్ తమను ఆదేశించారన్నారు కేటీఆర్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దుబారా ఖర్చులు తగ్గించుకుంటున్నట్టు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని ఖాళీ స్థలంలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అసెంబ్లీలో కొత్తగా ఎలాంటి భవనాలు కట్టేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అందరితో చర్చించి టైం వచ్చినప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేస్తామన్నారు. జనవరిలో రాజేంద్రనగర్లో 100 ఎకరాల్లో హైకోర్టు కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగడాన్ని సీరియస్ గా తీసుకున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇందుకు సంబంధించిన వివరాలను అధికారుల నుంచి తెప్పించుకుంటున్నామని చెప్పారు. త్వరలోనే బ్యారేజీని సందర్శిస్తానని తెలిపారు. మేడిగడ్డ ఇష్యూపై సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడతానన్నారు ఉత్తమ్. కేటీఆర్ కు పాలనా అనుభవం లేకపోవడంతో అవాకులు పేలుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం ఏర్పడి కనీసం వారం గడవకముందే పథకాలు అమలవడం లేదని మాట్లాడడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 2 గ్యారెంటీలను అమలు చేసిందని చెప్పారు. రైతులకు పెట్టుబడి సాయం కూడా త్వరలోనే అందిస్తామన్నారు పొన్నం. కాంగ్రెస్ 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిందన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బీజేపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారని ఆరోపించారు రాజా సింగ్. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే మహిళలకు ఇవాల్టి నుంచి 0 టికెట్లను జారీ చేస్తామన్నారు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. ప్రతి ప్రయాణికురాలు 0 టికెట్ తీసుకోవాలని కోరారు. ఆధార్ లేదా ఓటరు గుర్తింపు కార్డులను ప్రయాణించేటప్పుడు తెచ్చుకోవాలన్నారు. అతి తక్కువ సమయంలోనే 0 టికెట్ల కోసం సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసి అందుబాటులోకి తీసుకువచ్చిన అధికారులను సజ్జనార్ అభినందించారు. లోక్సభలో భద్రతా లోపాలపై విపక్ష ఎంపీల ఆందోళనతో పార్లమెంట్ అట్టుడికింది. సెక్యూరిటీ ఫెయిల్యూర్పై ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ప్రతిపక్ష ఎంపీల నిరసనతో ఉభయ సభలు పలుసార్లు వాయిదా పడ్డాయి. దీంతో 2 సభల నుంచి మొత్తం 14 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ యశోద హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కానున్నారు. అయితే మెడికల్ ఫాలోఅప్, ఫిజియోథెరపీ కోసం తరచూ డాక్టర్లు వచ్చి వెళ్లేందుకు వీలుగా నందినగర్లోనే ఇంట్లోనే ఆయన ఉండనున్నారు. కేసీఆర్ పూర్తిగా కోలుకోవడానికి 6-8 వారాల సమయం పడుతుందన్నారు డాక్టర్లు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో ఈ నెల 7న ప్రమాదవశాత్తు జారిపడడంతో ఎడమకాలి తుంటి ఎముక విరిగింది. దీంతో ఆయన్ను హాస్పిటల్లో చేర్పించారు కుటుంబ సభ్యులు. 8వ తేదీ సాయంత్రం కేసీఆర్ కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగింది. పార్లమెంట్లో స్మోక్ బాంబ్ దాడిని తీవ్రంగా ఖండించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. పార్లమెంటు భద్రతా వైఫల్యంపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్కు లేఖ రాశారు రాజ్యసభ పక్ష నేత మల్లికార్జున ఖర్గే. లోక్సభలో సెక్యూరిటీ ఫెయిల్యూర్ చాలా తీవ్రమైన విషయమని, వెంటనే ప్రొసీజర్ రూల్ 267 ప్రకారం చర్చ నిర్వహించాలని కోరారు. తాను పార్లమెంట్లోని వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లను సంప్రదించి ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. అన్ని చర్చలను పక్కనబెట్టి భద్రతా ఫెయిల్యూర్పై చర్చించాలని లెటర్లో కోరారు ఖర్గే. పార్లమెంట్ నుంచి 14 మంది విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడంపై మండిపడ్డారు వివిధ పార్టీల నేతలు. లోక్సభ సెక్యూరిటీ ఫెయిల్యూర్పై వివరణ ఇవ్వాలని కోరితే వేటు వేయడం దారుణమన్నారు. స్మోక్ గ్యాస్ ఘటనకు పాల్పడిన దుండగులకు పాస్లు ఇచ్చింది విపక్ష ఎంపీ అయితే ఉపా చట్టం కింద కేసు పెట్టేవారన్నారు రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్. అధికార పార్టీ ఎంపీ కావడంతోనే ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. బీజేపీ ఎంపీలు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని, తాము భద్రతా వైఫల్యంపై ప్రశ్నిస్తే సస్పెండ్ చేశారన్నారు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్. సభలు సజావుగా సాగాలంటే ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాల్సిందేనన్నారు విపక్ష ఎంపీలు.